సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం పుస్తక రచయిత, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, రామ్ ప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సో రామ్ ప్రసాద్ గారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. చాలా మంది ఎన్ఆర్ఐలు కూడా రియల్ ఎస్టేట్స్ లో విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు కదా. మరి పెద్ద పెద్ద మొత్తంలో ఉన్న డబ్బంతా తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి మరి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? అసలు ఏమి ఇవ్వకూడదు సార్. ఇవ్వకూడదా? చెప్తే వినకపోతే చెడిపోయాక చూడుతున్నారు కదా. ఎన్నిసార్లు ఇస్తాం మనం? ఓకే, రియల్ ఎస్టేట్ కొనుక్కోండి. మీ మొత్తం ఆస్తి ఒక 5 కోట్లు ఉంటే దాంట్లో 1 కోటి, 1.5 2 కోట్లు మొత్తం దాంట్లో పెట్టద్దు. రియల్ ఎస్టేట్ ఇస్ ఎ గ్రేట్ అసెట్, నో డౌట్. బట్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గుడ్ ఈస్ ది క్వశ్చన్. మీకున్న మొత్తం అక్కడ పెట్టద్దు. జనాలు ఉన్న మొత్తం కాదు, రాబోయే జీతాలు కూడా దాంట్లో పెడేస్తున్నారు. ఎందుకంటే ఎమర్జెన్సీకి లిక్విడిటీ చేసుకోలేం కదా, ఉన్నదంతా తీసుకెళ్లి భూముల్లో పెట్టేస్తారు. ఉన్నదంతా కాదు, ఇప్పుడు ఉన్న ఫ్లాట్ మీద టాప్అప్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటారు. అంటే ఉన్నది కదా నేను పెట్టింది, రాబోయేది ఉన్నదాని మీద లోన్ తీసుకొని పెడుతున్నారు. ఇప్పుడు తీరా కొన్నాం కదా, కొనేవాడు లేడు, అమ్ముడు పోదు. నువ్వు ఒక రేట్ చెప్తావు, అది నువ్వే చెప్పుకున్నావు. ఎవడంటే అక్కడ నీ రేటు వినేవాడు ఎవడున్నాడు అక్కడ. అదేవిధంగా కాసేపు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడు గోల్డ్ గురించి మాట్లాడుకుంటే అది బాగా హాట్ టాపిక్, బ్లాక్ బస్టర్ అవుతుంది. సరే, ఇప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆభరణాలు కొని తీసి పెట్టుకోవడం బెటరా, లేదంటే 24 క్యారెట్స్ కొనుక్కోవడం బెటరా, లేదంటే గోల్డ్ ఈటీఎఫ్ లో తీసుకోవడం బెటరా, లేదంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవడం బెటరా, లేదంటే డిజిటల్ గోల్డ్ కొనుక్కోవడం బెటరా? సో అసలు రామ్ ప్రసాద్ గారు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ముక్కుసూటిగా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇందాక మనం మాట్లాడాం కదా సార్. అంటే ఇంకొంచెం ఇప్పుడు సింపుల్, 1979 లో 10 గ్రాముల గోల్డ్ 942 రూపీస్, 950 రూపీస్ ఉంది. ఇప్పుడు 80,000 అయింది. అదే రోజు సెన్సెక్స్ 100 నుంచి 80,000 అయింది. ఎంత డిఫరెన్స్ ఉంది? ఇప్పుడు ఆర్నమెంట్ అయితే మీరు వాడుకుంటారు కాబట్టి ఎంత పెరిగితే సంబంధం లేదు. ఇక మీరు చెప్పిన ఏది కొన్నా, డిజిటల్ గోల్డ్, బాండ్, కాయిన్, గోల్డ్ ఫండ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్, ఏది కొన్నా గోల్డ్ పెరిగినంత పెరుగుతుంది కదా. దాని అండర్లయింగ్ అసెట్ ఈస్ గోల్డ్. అది ఈక్విటీ అంత పెరగదని తెలిసినప్పుడు అది పెట్టుబడికి ఎందుకు వాడుతున్నారు? దాని ఆర్నమెంట్ గానే వాడాలి, పెట్టుబడికి ఎందుకు వాడుతున్నారు? అంటే లాంగ్ రన్. మేబీ ఇప్పుడు క్లియర్ గోల్డ్ సైకిల్ ఉంది, గోల్డ్ 20% కరెక్ట్ అయింది, నాకు ఎందుకంటే కరెక్ట్ అవుతుందని తెలిసింది. 1 ఇయర్ వరకు అది కరెక్ట్ ఏమో మేబీ, ఎందుకంటే ఆల్రెడీ 30% పడ్డది కదా, ఇంకా పడదని. అందుకని లాంగ్ టర్మ్ గోల్డ్ ఎలా రైట్ అయింది? ఎప్పుడు లాంగ్ టర్మ్ చూసినా గోల్డ్ 8% కదా ఇచ్చింది. మనకు తెలిసి 1964 నుంచి ఈ రోజు వరకు 7-8%. ఇదే అందుకే ఈ డైవర్సిఫికేషన్ మనం చేయకూడదు అంట. ఇప్పుడు మల్టీ అసెట్ ఫండ్స్ లో గోల్డ్ కొన్నారు. ఎప్పుడు కొన్నారు? గోల్డ్ రైట్ ప్రైస్ లో కొన్నారు, రైట్ ప్రైస్ లో అమ్మేస్తున్నారు. ఎందుకంటే ఫండ్ మేనేజర్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ అనాలిసిస్, బిగ్ టీము, వాళ్ళు అనాలిసిస్ చేసి పెడతారు. సో మీరు గోల్డ్ కొనాలా, సిల్వర్ కొనాలా, రియల్ ఎస్టేట్ కొనాలా, ఎంత కొనాలనేది మనకంటే బెటర్గా ఫండ్ మేనేజర్ తెలుసు. కాబట్టి మీరు మల్టీ అసెట్, డైనమిక్ అసెట్ అలికేషన్ లాంటి ఫండ్స్ కొనుక్కోండి. వాటిలో ఇవన్నీ వాళ్ళే చేస్తారు, మీరు చేయాల్సిన అవసరం లేదు కదా. అండ్ అక్కడ ఆడు కొని అమ్మినా మీ దాకా ట్యాక్స్లు రావట్లేదు కదా. ఇక్కడ మీరు అంతా ట్యాక్స్లు పే చేయాలి కదా, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఇంకో 2 నిమిషాలు మోస్ట్ అంటే రామ్ ప్రసాద్ గారు ఎక్కువగా మాట్లాడిన ఇంకో టాపిక్ ఏంటంటే దాని గురించి కూడా ఒక 2-3 నిమిషాలు మాట్లాడాలి. ఇష్టం ఆడుకోండి. సొంత ఇల్లు కొనుక్కోవాలా, రెంట్ ఇంట్లో ఉండాలా, ఏది ఎవరికి సూట్ అవ్వద్దు అన్న దాని గురించి కొంచెం స్ట్రైట్ గా చెప్పేసేయండి. ఎవరికి ఏది బెటర్ అంతే. ఎవరికి ఏది బెస్ట్ వాళ్ళే తెలుసుకుంటారు సార్. ఇల్లు కొనడం తప్పు, ఇన్వెస్ట్ చేయండి అనేది తప్పు. ఇల్లు కొనాలి, ఇల్లు కొనకుండా ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వస్తాయని చాలా తప్పు, చాలా తప్పు. అయితే ఇల్లుని మన భవిష్యత్ అవసరాలకు కూడా అచీవ్ అయ్యే విధంగా మిగిలిన ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కొనాలి. కానీ ఇంకా అన్ని ఆపేసి ఇల్లు ఒకటే జీవితం అనుకుంటే కష్టం. నన్ను అడిగితే ఇల్లు కొన్నా కొనకపోయినా ఒక మంచి ఇంట్లో ఉండడం అనేది ఉత్తమం. మంచి ఇంట్లో ఉండడానికి కొనాల్సిన అవసరం లేదు, రెంట్ కూడా ఉండొచ్చు కదా. డెఫినెట్గా ఒక వ్యక్తి లైఫ్ టైం ప్రయారిటీస్లో టాప్ ప్రయారిటీ ఈజ్ హౌస్, నెక్స్ట్ ప్రయారిటీ కార్, థర్డ్ ప్రయారిటీ కిడ్స్ ఎడ్యుకేషన్. అయిపోయింది కదా, ఇది ఆర్డర్. అయితే ఇప్పుడు నా బడ్జెట్ అంత లేదు, నాకు విల్లాలోనే ఉండాలి అంటే, మా వైఫ్కి విల్లా ఇష్టం సార్, అదేమో నేను ఎక్కడ చూసినా 4 కోట్లు అవుతుంది, ఎలా సార్ నేను కొనలేను సార్ అంటే, నేను చెప్పాను కొంతమందికి, మీరు 4 కోట్ల విల్లా కొనలేకపోతే మీ బడ్జెట్ 2 కోట్లు ఉంటే 2 కోట్ల అపార్ట్మెంట్ కొనండి గేటెడ్ కమ్యూనిటీలో.
రైట్ 2 కోట్ల అపార్ట్మెంట్కి మీకు 50,000 అద్దె వస్తుంది. మీ 6 కోట్ల విల్ల కూడా 50,000 అద్దెకే వస్తాయి. మీరు ఉండాలనుకున్న దగ్గర ఉండండి, ఇదే దాన్ని కేర్ చేస్తుంది కదా. బికాజ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ విల్లా రెంట్లు ఆర్ వెరీ లెస్ కంపేర్ టు అపార్ట్మెంట్స్. మన కూడా ఒక ఆయన వచ్చాడు, ఎక్కడ రాజపుష్ప అనేది చెప్పారు, సార్ మీరు చెప్పింది నిజమన్నాడు. ఎందుకన్నాను, సార్ మా ఓనర్ మాకు రెంట్కి ఇచ్చాడు కదా సార్, ఆయన మా నియర్ బై విల్లాలో ఉన్నాడు సార్, మేము గడ్డ 60,000 వాడు గడ్డ 60,000 సార్, వాడు 6 కోట్ల విల్లా, మాది 2.5 కోట్లే సార్ అన్నాడు. అర్థమైందా లాజిక్? సో అది అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎమోషన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళకి అబ్జెక్షన్ లేదంటే చేయగలుగుతారు, వాళ్ళకి అబ్జెక్షన్ ఉంటే మీరు ఏం చేయలేరు కదా. ఇంకొకటి వచ్చేసి ఏదైనా ఖాళీగా ఉన్న స్థలం కొనడం మంచిదా, లేదంటే వ్యవసాయ భూమి కొనిపెట్టుకోవడం మంచిదా? అంటే మనకి ల్యాండ్ మీద చాలా మందికి అఫెక్షన్, మమకారం ఉంటుంది కదా. మనకు ఒక ఊర్లో ఒక 2 ఎకరాలు ఉంటే మంచిదో, లేదంటే మనం ఉన్న టౌన్ లో మనకు ఒక ఖాళీ జాగా ఉంటే మంచిది అన్న ఇలాంటి డైనమాలో ఉంటారు కదా, మరి వాళ్ళకేం చెప్తారు? రియల్ ఎస్టేట్ హ్యాస్ టు బి ఫర్ కన్జంప్షన్, నాట్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. యాక్చువల్గా నా పర్సనల్ ఒపీనియన్. మీరు స్థలం కొంటే దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ఐడియా ఉంది నాకు, నేను అక్కడ ఇల్లు కడతానంటే స్థలం కొనుక్కోండి. పెరుగుతుంది అమ్ముతానంటే కొనద్దు, పెరిగితే అమ్ముతానంటే 12%, 6 years డబ్బులు వద్దు మా అంటే. నేను వ్యవసాయం చేస్తానంటే పొలం కొనుక్కోండి, ఎప్పటి నుంచో మొదలెట్టండి ఏదో ఒకటి అక్కడ చేయించుకోవచ్చు కదా. రైతులకి ఏమో పెట్టుబడి డబ్బులు లేవు సార్, ఐటీ ఎంప్లాయీస్కి ఎన్ఆర్ఎస్కి ఏమో డబ్బులు ఉన్నాయి. సో కాబట్టి రైతులు వ్యవసాయం చేస్తే లాభాలు రావు, వ్యాపారస్తులు ఉద్యోగస్తులు చేస్తే లాభాలు వస్తాయి. ఎందుకంటే రైతుకి ఆధునిక అప్పు దొరక్క పంట రాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జరబరా అని ఒక ఫ్లవర్స్ ఉంటాయి, డెకరేషన్ ఫ్లవర్స్ ఉంటాయి, పాలిష్ షెడ్ వేసి దాని కింద పెంచుతారు వాటిని. ఆ కలర్ఫుల్ ఫ్లవర్స్ రైతులు వేస్తే లాభాలు రావు, ఐటీ వాళ్ళు వీళ్ళు వేస్తే లాభాలు వస్తాయి. ఎందుకంటే వాడికి డ్రిప్ సిస్టమ్ ఉంటుంది, పాలిష్ షెడ్లో పెంచుతారు. అవి మీకు మొగ్గల నుంచి పువ్వులు అవ్వాలంటే దానికి కెమికల్ ఒక ముందు ఇవ్వాలి డ్రిప్ ద్వారా. వీళ్ళు ఏం చేస్తారు, చదువుకున్న వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, మార్కెట్లో ఏ రోజు సిక్కులే పండుగలు ఉన్నాయి, ఏ రోజు మంచి ముహూర్తాలు ఉన్నాయి, పెళ్ళి ఉన్నాయి, ఆ రోజు వచ్చే విధంగా వాటిని సెట్ చేసుకుంటారు. ఫార్మర్స్ ఏం చేస్తారు, డబ్బులు లేక ప్రతిరోజు కోసుకుని మార్కెట్కి వచ్చేస్తారు ఆయన, ఆ మొగ్గల్ని పువ్వులు చేసి ప్రతిరోజు వేసుకుని వస్తే ఒకరోజు రూపాయి వస్తుంది, ఒకరోజు 10 రూపాయలు వస్తుంది, ఒకరోజు లేవు కొండం. కానీ మీరు అదే మంచి ముహూర్తంలో వస్తాయి, గురుద్వారా వాళ్ళు ఉంటాయి కదా ఈవెంట్స్, ఆ రోజు వస్తే మీకు పువ్వు 4 రూపాయలకి పోతుంది. చూసారా? సో ఫార్మింగ్ లో డబ్బు ఉంటేనే ఫార్మింగ్ ప్రాఫిటబుల్, పెట్టుబడి పుష్కలంగా ఉంటే ఫార్మింగ్ ఈజ్ ప్రాఫిటబుల్. ఆ పెట్టుబడి లేనప్పుడు ఫార్మింగ్ ప్రాఫిటబుల్ కాదు. ఇప్పుడు నేను ఈరోజు మార్నింగ్ అనుకుంటా న్యూస్ లో చూస్తే టమాటా కిలో 2 రూపాయలు అయిపోయింది అంటున్నారు. మొన్నటికి 100 రూపాయల దగ్గర కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో రైతులు ఇది ప్రెడిక్ట్ చేయలేరు. అదే దళారులు బాగా డబ్బులు చేస్తారు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసుకొని. కోల్డ్ స్టోరేజ్లో ఆగుతుంది 20 days ఆగుతుంది, కొన్ని 15 రోజులు అయిపోయినాక పంట అప్పుడు తీస్తారు బయటికి. సో మిడిల్ మ్యాన్ సంపాదిస్తుంది రైతుకి ఎప్పుడు రాదు. సో వ్యవసాయం అంటే అసలేమో నాకు అనిపిస్తుంది రైతులకే ఉండాలి పొలాలు, వేరే వాళ్ళు కొనకూడదని కదా. సో మీకు ఆ ప్యాషన్ ఉందంటే, చాలా మందికి ఉంది వ్యవసాయం చేయాలని ప్యాషన్, ఖచ్చితంగా చేస్తానంటే కొనుక్కోండి, దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. కానీ పెట్టుబడి ఎక్కువగా పెట్టుకోండి. 3 సంవత్సరాలు పంటలు వేసేంత డబ్బు ఉంటే ఖచ్చితంగా 3 పంటలు ఏదో ఒక పంటలో లాభం వస్తాయి. ఈ పంటకే డబ్బులు ఎత్తుక్కుంటూ అప్పులు తెచ్చుకుంటూ పెడితే మీరు కట్టే వడ్డీలు కూడా సరిపోదు వచ్చే పంట. పొదుపు పెట్టుబడుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా మీ సమయాన్ని వెచ్చించి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మన ప్రేక్షకులకు చాలా మంచి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.